బుద్ధి బాగుంటే ఆనందం, సంఘటనలు బాగుంటే కాదు. సంఘటనలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. నీ బుద్ధి ఎలా ఉన్నది ఏం తెలుసా? కొందరికి బోల్డ్ అంత ఆస్తి ఉంటుంది, ఇంట్లో అందరూ సుఖంగానే ఉంటారు, కానీ పనికి మాలిన ఆలోచనతో ఎప్పుడు దుఃఖాలు భయాలు బెంగలే, దాని అనారోగ్యాలు తెచ్చుకోవడం చూస్తుంటాం. సైకియాట్రిస్టుల చుట్టూ తిరుగుతుంటారు. ఖాళీగా ఉంటే వచ్చే రోగాలు కొన్ని ఉంటాయి, వాటి పేరు మానసిక రోగాలు. విడుతూ తిరుగుతూ ఉంటారు ఇక్కడ. అంటే ఏకంగా బ్రతికేస్తే లాభం లేదు, ఎన్ని ఉండాలో చూడండి ఇక్కడ. ఎన్ని సమకూర్చుకుంటే ఆనందంగా ఉంటావు నువ్వు చెప్పు. అంటే వస్తువు సమకూర్చడంలో ఆనందం లేదయ్యా, ఆనందం ఇక్కడుంది. అది ఎలా వస్తుంది? జ్ఞానం వల్ల వస్తుంది అన్నాడు ఇక్కడ. కానీ ఎక్కువ కాలం బ్రతికిన జ్ఞానంతో ఆనందంగా బ్రతకడం గొప్ప. నువ్వు అలా బ్రతుకుతున్నావు, దేనివల్ల బ్రతుకుతున్నావు అంటే అప్పుడు చెప్తున్నాడు మార్కండేయుడు, ఆ ఈశ్వరుడు మృత్యుంజయుడు. ఇంత ఇంట్రడక్షన్ దీనికోసం ఇచ్చామండి ఇక్కడ. మృత్యుంజయుడు, అసలు అజ్ఞానమే మృత్యువు.